Hi everyone, welcome to Impact Academy. So today let us continue with AP history. Okay, model paper 8. So model paper 8 మనం last time 20 questions వరకు చూసాం. Okay, so 21 నుండి let us try to finish it quickly. Okay, because exam is also coming near, let us try to finish all the model papers as much as possible. Okay, so Amanga Devi, wife of Rajaraja Narendra, was the daughter of. Okay, so Rajaraja Narendra అనగానే మనకి ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వెంగి. ఓకే, సో ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగిలో మనకి ఇవన్నీ చూసాం కదా. కుబ్జ విష్ణువర్ధన 624 AD. ఓకే, 624 ADలో కుబ్జ విష్ణువర్ధన డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ ఇన్ వెంగి. ఓకే, ఇది కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. యూ కెన్ సే ఫౌండర్ ఆఫ్ ద ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి. ఓకే, కుబ్జ వర్షవర్ధన, కుబ్జ విష్ణువర్ధన, అండ్ వాజ్ ద బ్రదర్ ఆఫ్ పులకేసి టూ. ఈస్ కన్సిడర్డ్ గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ ద చాళుక్యాస్ ఆఫ్ బదామి. సో అది దూరం ఎక్కువ ఉంది కాబట్టి బదామి ఇవన్నీ అంటే కర్ణాటకలో ఉంటాయి. మనకి ఇక్కడ నుండి డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి హీ ఎస్టాబ్లిష్డ్ ఇండిపెండెంట్ కింగ్డమ్. ఓకే, అండ్ దట్ వాజ్ రికగ్నైజ్డ్ ఇన్ 631. అక్కడ మనకి స్టార్ట్ అయింది. తర్వాత హీ గేవ్ ద చేజర్ల ఇన్స్క్రిప్షన్. దెర్ ఆర్ సమ్ తెలుగు వర్డ్స్ ఇన్ దిస్ ఇన్స్క్రిప్షన్. సో ఇన్ జనరల్ గా మనకి తెలుగు ఇన్స్క్రిప్షన్స్ ఫస్ట్ నుండి చూసుకుంటే విప్పర్ల ఇన్స్క్రిప్షన్, కందుకూరి, అడ్డంకి, ఓకే, అమరావతి ఇన్స్క్రిప్షన్, ఈ అన్నిటిలో కూడా మీకు ఉంటుందన్నమాట. సో విప్పర్ల ఇన్స్క్రిప్షన్ ఫస్ట్ ప్రోజ్, ఓకే, అడ్డంకి ఇన్స్క్రిప్షన్ ఫస్ట్ పోయిటిక్ ఫార్మ్. ఓకే, అండ్ ఫస్ట్ తెలుగులో ఎక్కువ వర్డ్స్ ఉన్నది అమరావతి ఇన్స్క్రిప్షన్. అమరావతి ఇన్స్క్రిప్షన్ లో కూడా తెలుగు వర్డ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే చేజర్ల ఇన్స్క్రిప్షన్ లో కూడా తెలుగు వర్డ్స్ ఉంటాయి. ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వెంగి టైంలో తెలుగు అనేది బాగా డెవలప్ అయింది. ఓకే, లేటర్ ఆన్ మనం చూసుకుంటే తెలుగు ఇస్ ఆల్మోస్ట్ రికగ్నైజ్డ్ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వెంగి. సో అంతకుముందు మనం ఇక్ష్వాకు, శాతవాహనస్ ఆ టైంలో ఏంటంటే ప్రాకృత్, ఓకే, సంస్కృత్ ఎలైట్ క్లాస్ లో సంస్కృత్ ఉండేది. జనరల్ పాపులేషన్ లో ప్రాకృత్ ఉండేది. బుద్ధిస్ట్ వాళ్ళందరికీ పలి, ఓకే, జైనిజం ఫాలో అయ్యే వాళ్ళకి అర్ధమగది. సో ఇలా ఎవరి లాంగ్వేజ్ వాళ్ళకి ఉండేవి. ఓకే, సో హిస్ వైఫ్ ఇస్ బెజ్జ మహాదేవి. ఓకే, హిస్ వైఫ్ అయ్యన మహాదేవి వాజ్ అ ఫాలోవర్ ఆఫ్ జైనిజం. సో ఈ అయ్యన మహాదేవి షీ బిల్ట్ నెడుంబి బాసిటీ అట్ బెజవాడ అండ్ హ్యూయన్ సాంగ్ విజిటెడ్ డ్యూరింగ్ ద పీరియడ్. సో ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, తర్వాత జయసింహ వల్లభ గేవ్ విపర్ల ఇన్స్క్రిప్షన్ రిటర్న్ ఫుల్లీ ఇన్ తెలుగు. ఓకే, సో ఈ షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఫ్రమ్ పిస్తాపుర టు వెంగి. సో ముందు పిస్తాపురం అంటే పిఠాపురంలో ఉండేది, తర్వాత దాన్ని వెంగికి మార్చారు. ఓకే, గటికాసి అన్ని కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం కరెంట్ చూస్తున్నది మళ్ళీ గుణగ విద్యాదిత్య కూడా ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో గుణగ విద్యాదిత్య ఇస్ ఆల్సో నోన్ ఎస్ విజయాదిత్య III. హీ ఈస్ కన్సిడర్డ్ ద గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ చాళుక్యస్ ఆఫ్ వెంగి. సో ప్రతి డైనాస్టీకి గ్రేటెస్ట్ కింగ్ ఒకళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగర ఎంపైర్ తీసుకుంటే శ్రీకృష్ణదేవరాయలు. ఓకే, సో శాతవాహన తీసుకుంటే గౌతమిపుత్ర శాతకర్ణి. అలాగా ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వెంగిలో గుణగ విద్యాదిత్య అంటారు. సో గుణగ అంటే మంచి గుణాలు కలిగిన వాడు. అలాగే హీ వాజ్ అ గ్రేట్ ప్రొఫిషియంట్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇది కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. ఓకే, సో ఈ మ్యాథమెటిక్స్ లో బాగా ప్రొఫిషియన్సీ ఉంది కాబట్టి కూడా గుణగ విద్యాదిత్య అనేది వన్ ఆఫ్ ద రిలేషన్ ఉందని కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఫ్రీక్వెంట్. సో అలా మనం వెళ్తే సో చాళుక్య, భీమా, అమ్మరాజా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అమ్మరాజా 1, ఓకే, అమ్మరాజా 1 బిల్ట్ సిటీ కాల్డ్ రాజమహేంద్రవరం అండ్ షిఫ్టెడ్ ఇస్ క్యాపిటల్ టు రాజమహేంద్రవరం. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పంచరామాలు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అందరికి ఐడియా ఉంది కదా. సో కమింగ్ టు రాజరాజ నరేంద్ర. సో మనకి ఇప్పుడు క్వశ్చన్ లో రాజరాజ నరేంద్ర. రాజరాజ నరేంద్రలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నన్నయ్య. ఓకే, నన్నయ్య ఫ్లరిష్డ్ ఇన్ హిస్ కోర్ట్. నన్నయ్య ట్రాన్స్లేటెడ్ 2.5 పర్వాస్ ఆఫ్ మహాభారత ఇంటూ తెలుగు విచ్ వాస్ అసిస్టెడ్ బై నారాయణ భట్. ఓకే, సో నన్నయ్య, తిక్కన్న ఎర్రన్న కవిత్రయం. ఓకే, మహాభారతాన్ని తెలుగులోకి అనువదించింది నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. సో నన్నయ్య ఓన్లీ 2.5 పర్వాస్ చేశారు. ఆ హాఫ్ అనేది అలా ఉండిపోయింది. తర్వాత 3 నుండి కూడా 14 వరకు ఫినిష్ చేసింది తిక్కన్న. ఓకే, తర్వాత లేటర్ ఆన్ దిస్ హాఫ్ విచ్ వాజ్ లెఫ్ట్ అవుట్ అది దట్ వాస్ కంప్లీటెడ్ బై ఎర్రన్న. ఓకే, సో ముగ్గురు నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న కలిపి మహాభారతాన్ని ట్రాన్స్లేట్ చేశారు. అండ్ దిస్ హ్యాపెండ్ ఇన్ ద 11th century అండి, ఎర్లీ 11th centuryలో జరిగింది. సో అప్పటి వరకు కూడా మనకి తెలుగులో ప్రామినెంట్ లిటరేచర్ అనేది ఏమీ లేదు. తెలుగు ఇన్స్క్రిప్షన్స్ ఉండొచ్చు, తెలుగు వర్డ్స్ డెవలప్ అయి ఉండొచ్చు, కానీ తెలుగులో ఒక ప్రామినెంట్ ప్రామినెంట్ తెలుగు లిటరరీ వర్క్ అనేది మనకి తెలుగు మహాభారతం కింద చెప్పుకోవచ్చు. అండ్ దట్ వాస్ రిటర్న్ బై నన్నయ్య డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ రాజరాజ నరేంద్ర. సో రాజరాజ నరేంద్ర ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ కూడా చూడండి వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ మనం చూస్తుంది హీ మ్యారీడ్ ద చోళా ప్రిన్సెస్ అమ్మంగదేవి అండ్ వెస్టర్న్ చాళుక్య ప్రిన్సెస్ మలయవతి. సో రాజరాజ నరేంద్ర మ్యారీడ్ అమ్మంగదేవి హూ ఇస్ ఎ చోళా ప్రిన్సెస్ అండ్ మలయవతి.
అండ్ తెలుగు వాజ్ డెవలప్ డ్యూరింగ్ హిస్ పీరియడ్. సో తెలుగు అనేది మోస్ట్లీ ప్రాచుర్యానికి వచ్చింది రాజరాజ నరేంద్ర. సో ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, క్వశ్చన్స్ కూడా ఫ్రీక్వెంట్ గా వస్తాయి. సో షీఈ్ ద చోళా ప్రిన్సెస్ అమంగదేవి. సో ఇక్కడ మనకున్న ఆప్షన్స్ లో రాజేంద్ర చోళా ఇస్ ద చోళా. ఓకే, సో రాజరాజ నరేంద్ర వైఫ్ ఈస్ అమంగదేవి. అమంగదేవి ఇస్ ద డాటర్ ఆఫ్ రాజేంద్ర చోళా. So about Andhra Shabda Chintamani. Okay, Andhra Shabda Chintamani is written with 196 poems. Okay, try to remember that. So ఇక్కడ మనం ఇక్కడ ఒక చింతామణి ఏదో చూసాం కదా, ఆంధ్ర శబ్ద చింతామణి. నన్నయ్య wrote ఆంధ్ర శబ్ద చింతామణి in which he mentioned Telugu grammar. Okay, so ఆంధ్ర శబ్ద చింతామణి was written by నన్నయ్య in which he mentioned the Telugu grammar. తర్వాత పావులూరి మల్లన్న translated Mahavirachary's గణిత సారా సంగ్రహ into Telugu. Okay, for this రాజరాజ నరేంద్ర గేవ్ నవకాండవద అగ్రహార టు పావులూరు మల్లన్న. సో ఇది కూడా మనకు ఆల్రెడీ 2008 లో అడిగారు. సో నవకాండవద అనే అగ్రహారాన్ని పావులూరు మల్లన్నకి ఇచ్చారు. ఎందుకు? మహావీరాచార్యస్ గణిత సార సంగ్రహాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. అండ్ ఇట్ వాస్ గివెన్ బై రాజరాజ నరేంద్ర. సో తెలుగు గ్రామర్ గురించి ఆంధ్ర శబ్ద చింతామణిలో మెన్షన్ అయ్యి ఉంది. సో ఇక్కడ మన క్వశ్చన్ లో సో ఆంధ్ర శబ్ద చింతామణి ఈజ్ ఆల్సో అబౌట్ తెలుగు గ్రామర్. ఓకే, సో 196 పోయమ్స్ కూడా ఉండుండొచ్చు, బట్ అండ్ ఇట్ ఈస్ నాట్ తిక్కన్న లేటర్ ఆన్. ఓకే, తిక్కన్న కేమ్ లేటర్ ఆన్, చాలా సంవత్సరాల తర్వాత. ఓకే, మనకి నన్నయ్య అనేది 11th century స్టార్టింగ్ లో ఉన్నది. సో ఆంధ్ర శబ్ద చింతామణి రిటర్న్ బై నన్నయ్య. ఓకే, ఇట్స్ అ తెలుగు గ్రామర్ బుక్. అయితే ఫస్ట్ కాదు తెలీదు, బట్ ఇట్ హ్యాస్ 196 పోయమ్స్. ఓకే, రిమెంబర్ దట్. సో డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ దిస్ డైనాసిటీ మహాసేన జాతర వాస్ హెల్డ్. ఓకే, సో మహాసేన జాతర ఎవరి రూలింగ్ లో జరిగిందంటే ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వెంగి. ఓకే, రాష్ట్రకూతాసు సలంకానేస్ కాకతీయస్ కాదు, మహాసేన జాతర. సో ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వెంగిలోనే మనం ఒకసారి సొసైటీ ఇవన్నీ కూడా చూసుకుంటే, సో విజయాదిత్య 7 వాజ్ ద he was known as Rajendra. He was the son of Rajaraja Narendra and Amagadevi. Okay, Vijayaditya 7, and he got the title Kulottunga Chola and became the king. So because his wife Amangadevi is from the Chola dynasty, so Rajendra Chola, okay, Rajendra, though he was from the Eastern Chalukyas of Vengi, father Eastern Chalukyas of Vengi అయినప్పటికీ కూడా Chola dynasty మీద కూడా ఆయనకి రైట్స్ ఉన్నాయి కాబట్టి he went there and became the king of the Cholas also. Okay, he united the Chola and Chalukya kingdom. So Chola Chalukyas అనేది మనకి ఇక్కడ నుండి వచ్చింది. రాజేంద్ర చోళ is also called as the Kulottunga Chola. So he was the first Chola Chalukyan ruler. Who is the first Chola Chalukyan ruler? Kulottunga Chola or Rajendra Chola, who is the son of Rajaraja Narendra. Very important. So kingdom was divided into Nadus, Vishyas, okay, etc. Important officer Rattori. 1/6 of the crop is tax common in the andarki. It was called as Koram. Okay. Chaturvarna system of Brahmins, Vedika, Niyoga. Brahmins were given the top priority. Brahmins రెండు కింద చీలిపోయారండి. వైదిక అంటే ఎవరైతే పూజలు అవి చేసి పౌరహిత్యం అవి చేస్తారో వాళ్ళు వైదిక. నియోగి అంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్, మిలిటరీ జాబ్స్ తీసుకొని జాబ్స్ సైడ్ వచ్చారో అకౌంటెంట్స్ కింద, ట్రెజరర్స్ కింద, ప్రైమ్ మినిస్టర్స్, అడ్వైజర్స్, ఇవన్నీ కూడా నియోగి బ్రాహ్మణ్. ఓకే, వైదిక నియోగి. ఆ స్ప్లిట్ అనేది ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వెంగి టైంలోనే మనకి మేజర్ గా జరిగింది. సో యూనియన్స్ వర్ కాల్డ్ నకరమ్స్. మనకి శాతవాహనస్ టైంలో అయితే శ్రేష్ఠీస్. ఓకే, శ్రేష్ఠీస్ అవన్నీ కూడా చూసాం కదా, సంఘాలు, శ్రేష్ఠిన్ అవన్నీ కూడా మనం శాతవాహన టైంలో చూస్తాం. నెక్స్ట్ డిఫరెంట్ నగరమ్స్ లైక్ నానాదేశీ, ఉభయ నానాదేశీ, పక్కండ్రు. There was the largest population of Shudras in AP. Reddy, Kamma, Kapu communities got strengthened during this period. Okay, సో అందుకే మనకి లేటర్ ఆన్ కాకతీయ చూసుకుంటే, కాకతీయ రెడ్డి రూలర్స్ వీళ్ళందరూ ఏంటంటే బేసిక్ గా దే ఆర్ నాట్ క్షత్రియాస్, దే ఆర్ నాట్ వైశ్యాస్, దే ఆర్ నాట్ బ్రాహ్మిన్స్. సో ఆబ్వియస్లీ దే ఆర్ శూద్రాస్. ఓకే, సో శూద్ర కమ్యూనిటీ నుండి వచ్చి రూలర్స్ అయిన వాళ్ళు ఫస్ట్ మనం కాకతీయస్ కి చెప్పుకుంటాం. ఓకే, అప్పటి వరకు ఏంటంటే రూలింగ్ అంతా కూడా ఏదర్ బ్రాహ్మిన్స్. ఓకే, శాతవాహన డైనస్టీ మీరు చూసుకుంటే గౌతమిపుత్ర, శాతకర్ణి వీళ్ళందరూ కూడా బ్రాహ్మిన్స్. ఓకే, వాళ్ళ టైటిల్స్ కూడా ఏక బ్రాహ్మణ, అగమ నిలయ అవన్నీ కూడా వస్తాయి. తర్వాత ఇక్షవకుసు, మొత్తం ఈస్టర్న్ చాళుక్యాస్, వెంగి, దేవరాల్ క్షత్రియాస్. ఓకే, సో ఫర్ ద ఫస్ట్ టైం శూద్ర కమ్యూనిటీ నుండి కూడా అంటే 4th కాస్ట్ నుండి పైకి వచ్చి రూలర్స్ అయింది కాకతీయాస్, తర్వాత రెడ్డి రూలర్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. నెక్స్ట్ సో బుద్ధిజం, రిలీజియన్ ఇవన్నీ కూడా చూసాం. సో దట్ ఈస్ అబౌట్ ద సొసైటీ. ఎనీవే ఇక్కడ అడిగింది ఏంటంటే డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ విచ్ డైనాసిటీ మహాసేన జాతర వాస్ హెల్డ్. సో మహాసేన జాతర అనేది ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వెంగి టైంలోన
కండక్ట్ చేసేవారు. ఓకే, సో వాట్ ఈస్ అండర్ నేమ్ ఫర్ గోల్డ్ స్మిత్స్? ఓకే, అగసాలి. ఓకే, అగ్నిశాల, దీకులు, కర్షాసాలి, అగసాలి. ఓకే, కంసాలి అన్న, అగసాలి అన్న, దట్ ఈస్ ద నేమ్ ఫర్ గోల్డ్ స్మిత్స్. సో పుల్లరీ ట్యాక్స్ ఆన్ గ్రాస్ అండి. సో మనకి పుల్లరీ రెబిలియన్ అనేది కూడా మీకు ఈ అరౌండ్ 18th సెంచరీ 19th సెంచరీ. ఓకే, 19th సెంచరీ ఎండింగ్ లో మీకు అక్కడ ఈ పుల్లరీ ట్యాక్స్ అనేది ఉంటుంది, పుల్లరీ క్యాంపెయిన్. ఓకే, జస్ట్ సో మనం ఈ మూమెంట్స్, ఓకే, మూమెంట్స్ ఆర్గనైజ్డ్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ ఈ నేషనల్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్ర. ఓకే, నేషనల్ మూవ్మెంట్ ఆంధ్ర, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆంధ్రాలో ఇచ్చేసినప్పుడు 1920 ఆ టైంలో మనకి చౌరా చౌరీ ఇన్సిడెంట్ ఇవన్నీ కూడా ఎలాగైతే నార్త్ లో జరిగాయో, సౌత్ ఇండియాలో మనకు కూడా చాలా జరిగినవి. చీరాల పేరాల మూవ్మెంట్ ఒకటి, ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై దుగ్గరాల గోపాలకృష్ణయ్య. ఓకే, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. చీరాల పేరాల మూవ్మెంట్ 1921 to 22. ఓకే, ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై దుగ్గరాల గోపాలకృష్ణయ్య. ఈస్ కాల్డ్ యాజ్ ఆంధ్ర రత్న. ఓకే, సో ఈ చీరాల పేరాల మూవ్మెంట్ లో హీ హాస్ ద సపోర్ట్ ఆఫ్ గాంధీజీ ఆల్సో. అండ్ ఈ రామదండ్రు అని సపరేట్ ఒక మున్సిపల్ ఏరియా క్రియేట్ చేయడం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ ట్యాక్స్ ఎక్కువ వేయడం వల్ల ఇట్స్ అ కైండ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. ఓకే, నెక్స్ట్ పల్నాడు సత్యాగ్రహ. ఈ పల్నాడు రీజియన్ లో లీడర్ వాస్ కన్నికంటి హనుమంతరావు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే బ్రిటిష్ పుల్లరీ ట్యాక్స్, ఓకే, అంటే క్యాటిల్ని, ఆవుల్ని, అన్నిటిని కూడా ఫారెస్ట్ లోకి వెళ్ళి గడ్డి మేపడం వాటికి ఆ పుల్లరీ ట్యాక్స్ అంటే ఇట్స్ ట్యాక్స్ ఆన్ ద గ్రాస్ ఆల్సో. సో దానికి కూడా వేసే ట్యాక్స్ ని పుల్లరీ ట్యాక్స్ అంటారు. అది వేయడం వల్ల దానికి రెబల్ గా వచ్చిన మూవ్మెంట్ పల్నాడు సత్యాగ్రహ. ఇక 1921-22 దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ ద పుల్లరీ రెబిలియన్. ఓకే, సో ఇట్స్ లీడర్ వాస్ కన్నగంటి హనుమంతరావు, హూ వాస్ లేటర్ క్యాప్చర్డ్ అండ్ హ్యాంగ్డ్, బట్ దిస్ ఇస్ కాల్డ్ ద పుల్లరీ సత్యాగ్రహ. పల్నాడు సత్యాగ్రహ, పుల్లరీ రెబిలియన్ ఆర్ పుల్లరీ ఇది. సో మేజర్ గా ఏంటంటే యానిమల్స్ ని గ్రేజింగ్ కి పట్టుకెళ్లకుండా వేశారు కాబట్టి ఇట్స్ ట్యాక్స్ ఆన్ ఇదనమాట గ్రాస్. పెదనందిపాడు సత్యాగ్రహ, ఇక్కడ మనకి లీడర్ వాస్ పర్వతనేని వీరయ్య చౌదరి. ఈస్ కాల్డ్ ఎస్ ఆంధ్ర శివాజీ. ఈ ఫౌండెడ్ ద శాంతి సేన. తర్వాత ఆఫ్ కోర్స్ రంపా మ్యూటిని ఇవన్నీ కూడా అల్లూరు సీతారామరాజు అందరికి ఐడియా ఉంది. సో ఈ మూడు కూడా మేజర్ గా 1921 అక్కడ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సెంటర్ లో స్టార్ట్ అయినప్పుడు మనకు ఆంధ్రాలో ఈ మూడు మేజర్ గా వచ్చాయి: చీరాల పేరాల, పల్నాడు సత్యాగ్రహ, ఆల్సో కాల్డ్ ఎస్ పుల్లరీ రెబిలియన్, అండ్ నో ట్యాక్స్ క్యాంపెయిన్ ఆఫ్ పెదనందిపాడు. ఇక్కడ కూడా ట్యాక్సెస్ ఎక్కువ ఉంటే అక్కడ ట్యాక్స్ కట్టకుండా బ్రిటిష్ కి కంప్లీట్ విత్డ్రాయల్ ఆఫ్ సపోర్ట్, బార్బర్స్ ఎవరు వెళ్లకుండా, సర్వెంట్స్ ఎవరు వెళ్లకుండా, వాళ్ళకి రైసు ఇవేవి అమ్మకుండా, ఓకే, కంప్లీట్ సివిల్ బాయ్కాట్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే పుల్లరీ మీన్స్ ట్యాక్స్ ఆన్ గ్రాస్ అండి. సాల్ట్ కాదు, ఓకే, షీప్ కాదు, స్మాల్ ఇండస్ట్రీస్ కాదు, ట్యాక్స్ ఆన్ గ్రాస్. సో ఈ గ్రాస్ మీద కూడా వెళ్ళి క్యాటిల్ గ్రేజింగ్ చేసుకోవడానికి ట్యాక్స్ వేసే అది పుల్లరీ ట్యాక్స్. సో దానివల్ల వచ్చిన రెబిలియన్ పుల్లరీ రెబిలియన్ ఆర్ పల్నాడు సత్యాగ్రహ 1921-22, అండ్ ద లీడర్ వాస్ కన్నెగంటి హనుమంతరావు. ఓకే, వెరీ ఇంపార్టెంట్, ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. సో హూ బిల్ట్ పంచారామాస్ ఇన్ ఆంధ్ర రీజియన్? ఓకే, చాళుక్య భీమా. సో ఆల్రెడీ ఇది మనం చూసాం. ఓకే, ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వెంగి 15. సో ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వెంగిలో మనకి ఓకే చాళుక్య భీమా. సో గుణగ విజయాదిత్య తర్వాత మనకు వచ్చింది చాళుక్య భీమా. అకార్డింగ్ టు మల్లప్ప దేవాస్ పిఠాపురం ఇన్స్క్రిప్షన్, హీ ఫాట్ 360 battles. ఓకే, ఈజ్ ఎ గ్రేట్ వారియర్. 360 battles. గంధర్వ విద్య ప్రవీణ. ఓకే, గాంధర్వ విద్య ప్రవీణ చల్లవ ఇస్ ద నేమ్ ఆఫ్ ద పోయెట్. ఆయనకున్న బిరుదు గాంధర్వ విద్య ప్రవీణ. ఓకే, సో గాంధర్వ విద్య ప్రావీణ ఆయనకున్న బిరుదు. చల్లవ ఆయన కోర్టులో ఉండేవాడు. ఇది కూడా ఫ్రీక్వెంట్ గా మన 2011 లో కూడా అడిగారు. సో ఓకే, ద ప్రామినెంట్ పోయెట్ చల్లవ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ చాళుక్య భీమా. ఓకే, ఆయన 360 battles ఫైట్ చేశాడు. ఈ గేవ్ అత్తిలి విలేజ్ టు చల్లవ. సో చల్లవాస్ ఫాదర్ మల్లప్ప ఈజ్ ఆల్సో గ్రేట్ మ్యూజిషియన్. ఓకే, తర్వాత చాళుక్య భీమా బిల్డ్ పంచరామాలు: ద్రాక్షరామ, కోమరామం, సోమరామం, క్షీరారామం, అమరారామం. ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. అమరారామం అమరావతి గుంటూరు, ఈజీ టు రిమెంబర్. క్షీరారామం పాల్కొల్లు వెస్ట్ గోదావరి. ఓకే, పాలు క్షీరం రెండు ఒకటే.
ఓకే. సోమారామం, భీమవరం, గుడిపూడి, భీమవరం, వెస్ట్ గోదావరి. ఈ రెండు కూడా వెస్ట్ గోదావరి, రెండు వెస్ట్ గోదావరిలు ఉన్నాయి, రెండు ఈస్ట్ గోదావరిలు ఉన్నాయి, ఒకటి గుంటూరులో ఉంది. సో ద్రాక్షారామం, కొమరారామం, సామర్లకోట. ఇదే మనకి పిఠాపురం, చాళుక్య భీమేశ్వరం అని కూడా అంటారు. ఓకే. సో చాళుక్య భీమేశ్వరం అన్న కొమరారామం అన్న ఒకటే. సో హీ బిల్డ్ భీమేశ్వర టెంపుల్స్ అట్ ద్రాక్షారామం అండ్ భీమవరం. ఓకే. ఇది భీమవరం, ఇది ద్రాక్షారామం. హీ గేవ్ ద మచిలీపట్నం ఇన్స్క్రిప్షన్. హిస్ ఇన్స్క్రిప్షన్ రైటర్ వాజ్ వామన. హీ గాట్ ద టైటిల్ కవి వృషభ. వృషభ అంటే ఎద్దు. ఓకే. ఎద్దు అంటే మేల్ బుల్ అండి. ఓకే. సో కవి అమంగ్ ద పోయిట్స్ ఈజ్ లైక్ ఎ ప్రామినెంట్ మేల్ బుల్. అప్పుడు మేల్ బుల్ కి మంచి ప్రామినెన్స్ ఉండేది. ఓకే. సో కవి వృషభుడు అంటే వామన. చాళుక్య భీమా సన్ విజయాదిత్య 6 గాట్ ద టైటిల్ ఆఫ్ కొల్లబి గంధ. 2011 లో అడిగారు ఈ క్వశ్చన్ రీసెంట్ గా. సో చాళుక్య భీమా ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈస్టర్న్ చాళుక్య వెంగిలో చాళుక్య భీమా మీద కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. చాళుక్య భీమా అనగానే 360 బ్యాటిల్స్, భీమేశ్వరం టెంపుల్స్, ద్రాక్షారామం, ఇవన్నీ మన పంచరామాలు, చల్లవ. ఓకే. చల్లవ ఇస్ అ వెరీ ఫేమస్ మ్యూజిషియన్. అతిలి విలేజ్ ఇవ్వడం. ఈ సన్ విజయాదిత్య 6 గాట్ ద టైటిల్ కొల్లబి గంధ. ఓకే. ఈ గేవ్ ద మచిలీపట్నం ఇన్స్క్రిప్షన్. His inscription writer was Vamana. His title was Kavi Vrushava. So, who built the Pancharamas in Andhra regions? Chalukya Bhima. Okay. So, ఇవన్నీ కూడా very important. Chalukya Bhima. What is the first? What is the first Andhra Mahapurana? So, ఈ పురాణాల్లో ఫస్ట్ ఆంధ్ర మహాపురాణ is Markandeya Purana. Try to remember. How many అశ్వాసాస్ are there in the book? నిర్వచనోత్తర రామాయణం. సో నిర్వచనోత్తర రామాయణం ఎన్ని అశ్వాసాలు ఉన్నాయి? 10. So which dynasty kings received the title of Andhradishwara? Okay. So Kakatiyas. Kakatiyas title Andhradishwara. సో వెల్నాటి చోళాస్, చాళుక్య చోళాస్ మనం ఆల్రెడీ చూసాం కదా. రాజేంద్ర చోళ, రాజరాజ నరేంద్ర కొడుకు రాజేంద్ర చోళ, హీ టుక్ ద టైటిల్ కులోత్తుంగ చోళ. సో అక్కడ నుండి ఈజ్ ద ఫస్ట్ చాళుక్య చోళ కింగ్. సో నెల్లూరు చౌదాసు, వెల్నాడు చౌదాసు ఇదంతా కూడా రిలేటివ్లీ స్మాల్ కంటెంట్ ఉంటుందండి. సో అవి కూడా ఉన్నాయి దీనిలో చూడండి. బట్ కాకతీయస్ ని ఒకసారి బ్రీఫ్ గా చూసుకుందాం. సో కాకతీయస్ మనకి జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఎప్పుడు కూడా నేను సపరేట్ గా పీడిఎఫ్ చదువుతాను, తర్వాత ఎప్పుడో క్వశ్చన్స్ చేస్తాను అలా అనుకుంటే ఎప్పటికీ అవ్వదండి. మీరు సైమల్టైన్స్ గా ఎప్పుడు కూడా ఒకసారి ఈ ఎస్పెషల్లీ ఎగ్జామ్ కి ఇంత దగ్గరగా ఉన్నప్పుడు కంపల్సరీగా యూ హ్యావ్ టు గో త్రూ ద క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తూ సైమల్టైన్స్ గా దాని రిలేటెడ్ కంటెంట్ చూసుకుంటే తప్ప మీకు పెద్దగా యూజ్ ఉండదు. ఓకే.